శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. రాజ్యసభ అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థుల కసరత్తు కొలికి వచ్చినట్లుగా తెలుస్తోంది. భాష్యం రామకృష్ణ, సానా సతీష్, చింతకాయల విజయ్ పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి. అభ్యర్థులకు అధినేత నుంచి పిలుపుచ్చినట్లుగా సమాచారం. కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. జనసేన నుంచి ఇప్పటికే ఖరారయ్యారు లింగమనేని రమేష్. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, యూటీవీ ఎక్స్క్లూజివ్ గా చెప్పింది భాష్యం రామకృష్ణ, సానా సతీష్ అలాగే విజయ్ పేర్లు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో కీలకంగా భాష్యం రామకృష్ణ ప్రధానంగా విద్యా సంస్థల అధినేతగా ఉన్నారు. అలాగే 2014 నుంచి క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. సేవా కార్యక్రమాలు టీడీపీకి అన్ని విధాలుగా కూడా అండదండగా ఉన్నారు. కానీ అప్పట్లో వారికి హామీ ఇచ్చినప్పటికీ కూడా సీట్ల సర్దుబాటు విషయంలో కావచ్చు ఇతరత్ర అప్పుడు కుదరనటువంటి పరిస్థితి. ఈసారి ఈ సమయం డెఫినెట్ గా ఇచ్చేటువంటి పరిస్థితి భాష్యం రామకృష్ణకి ప్రధానంగా కేటాయిస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి అప్డేట్స్ ఏ విధంగా చూడాలంటారు? మురళి, రాజ్యసభ అభ్యర్థుల ఖరారు దాదాపు కంప్లీట్ అయింది. సీఎం చంద్రబాబు నాయుడు మరికొద్ది సేపట్లో అభ్యర్థులకు ఫోన్ చేస్తారని, అధికారికంగా సమాచారం ఇస్తారని కూడా సమాచారం వస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా మొట్టమొదటిసారిగా రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ మొదలు కాకముందే భాష్యం రామకృష్ణ రాజ్యసభకు వెళ్ళబోతున్నారంటూ యూటీవీ మొట్టమొదటిసారిగా ఎక్స్క్లూజివ్ గా చెప్పింది. భాష్యం రామకృష్ణకు అవకాశం గతంలో రాలేదు. ఎంపీగా ఏలూరు ఎంపీగా పంపిస్తామని హామీ ఇచ్చారు. తర్వాత గుంటూరు ఎంపీగా కూడా పంపించగలము అని హామీ ఇచ్చిన నేపథ్యంలో అప్పుడున్న ఎన్నికల సమీకరణాల్లో ఆయనకు ఇవ్వడానికి కుదరక హామీ ఇచ్చారు. నేరుగా మొట్టమొదటిసారిగా ఇప్పుడు అవకాశం వచ్చింది. గతంలో సీఎం చంద్రబాబు మాట ఇచ్చారు. నారా లోకేష్ అత్యంత సన్నిహితంగా ఉంటారు భాష్యం రామకృష్ణ. భాష్యం రామకృష్ణకు రాజ్యసభకు ఎంట్రీ, రాజ్యసభకు పంపడానికి చంద్రబాబు నాయుడు సమాయత్తమయ్యారు. నేరుగా మరికొద్ది సేపట్లో అభ్యర్థులకు ఫోన్ చేస్తున్నారు. అయితే సుదీర్ఘకాలం టీడీపీ కోసం తెర వెనుక పనిచేసిన భాష్యం రామకృష్ణకు 2014 నుంచి అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేదారిపోతున్నాయి. అయితే మొట్టమొదటిసారిగా అవకాశం వచ్చింది. ఇప్పుడు రాజ్యసభకు సీఎం చంద్రబాబు నాయుడు పంపించబోతున్నారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఎదురు చూశారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ బలోపేతం కోసం కృషి చేశారు. మరోపక్క ప్రైవేట్ విద్యా సంస్థలను ఏకతాటిపై తీసుకొచ్చి కూటమి విజయానికి కృషి చేశారు. చాలా కారణాలు రాజ్యసభకు పంపడానికి భాష్యం రామకృష్ణకు చాలా కారణాలు ఉన్నాయి. ఆర్థికంగా నిలబడ్డారు. రాష్ట్రంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాలు, మరోపక్క ఎన్టీఆర్ క్యాంటీన్లకు విరాళాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేసిన సేవలే కాకుండా చాలా కార్యక్రమాలు చేయడం, ఆయనకు సామాజిక సేవ చేసిన నేపథ్యంలో భాగంగా మొట్టమొదటిసారిగా రాజ్యసభకి వెళ్ళబోతున్నారు భాష్యం రామకృష్ణ. అయితే యూటీవీ ఎక్స్క్లూజివ్ గా చెప్పింది భాష్యం రామకృష్ణ సేవలు కానీ భాష్యం రామకృష్ణ సీఎం చంద్రబాబు నాయుడు గతంలో హామీ ఇచ్చారనే అంశం కూడా యూటీవీ ఎక్స్క్లూజివ్ గా 4 నెలల క్రితమే చెప్పింది. అయితే ఎట్టకేలకు సీఎం చంద్రబాబు నాయుడు భాష్యం రామకృష్ణను రాజ్యసభకు పంపుతున్నారు. మరోపక్క సానా సతీష్ పేరు కూడా మనం ముందే చెప్పాం. 1.5 సంవత్సరంలో మాత్రమే సానా సతీష్ రాజ్యసభ అవకాశం వచ్చింది. అయితే ఆయనకు మళ్ళీ 2 ఓట్లు రాబోతుంది. అయితే మరొకరు చింతకాయల విజయ్ విషయంలో నేరుగా ఒకరిని యువకుల్ని ఈ సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉండేవారిని, సోషల్ యాక్టివిటీస్ లో యాక్టివ్ గా ఉండే చింతకాయల విజయ్ కూడా అవకాశం రాబోతుంది. అయితే ఈ ముగ్గురు పేర్లు కూడా మరికొద్ది సేపట్లో ఖరారు కానున్నట్టు సమాచారం వినిపిస్తుంది. సీఎం చంద్రబాబు నాయుడు అధికారికంగా అభ్యర్థులకు ఫోన్ చేసే అవకాశాలు ఉన్నాయి. వారు రేపు నామినేషన్ చేసే అవకాశాలు ఉన్నట్టు మనకు సమాచారం వినిపిస్తుంది. ఎట్టకేలకు యూటీవీ చెప్పిన ముగ్గురు అభ్యర్థులు కూడా దాదాపు రాజ్యసభ ఖరారు చేసే భాష్యం రామకృష్ణ పేరు మాత్రం దాదాపు 4 నెలల క్రితం యూటీవీ ఎక్స్క్లూజివ్ గా చెప్పింది. యూటీవీ చెప్పిన ప్రకారమే రాజ్యసభ అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. మరికొద్ది సేపట్లో అభ్యర్థులకు సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్ చేయబోతున్నారని సమాచారం వినిపిస్తుంది. మురళి, రైట్. అంటే దీనికి సంబంధించి ఏ విధంగా చూడాలంటారు? ఇతరుల పేర్లకు సంబంధించి కూడా చాలా వరకు పోటీలో ఉన్నప్పటికీ ముగ్గురు పేర్లు దాదాపుగా ఖరారైనట్లుగా కూడా తెలుస్తోంది. టీడీపీకి సంబంధించి ఏంటి ఆ సమీకరణాలు, దాన్ని ఏ విధంగా చూడాలి? సానా సతీష్ కావచ్చు, లేకపోతే చింతకాయల విజయ్ పేర్లు పర్టికులర్ గా పరిశీలించడానికి సంబంధించి. మురళి, చింతకాయల విజయ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారు. 3 మెన్ కమిటీని నియమించారు. గతంలో సోషల్ యాక్టివిటీస్ కానీ సామాజిక మాధ్యమాల్లో కానీ ఆయన యాక్టివ్ గా ఉన్నారు. టీడీపీ దాదాపు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా వ్యవహరించిన నేపథ్యం ఉంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు కుమారుడు. స్పీకర్ అయ్యన్న కూడా సుదీర్ఘకాలం నా కుటుంబం రాజకీయాల్లో ఉంది, నా కుటుంబానికి సేవ చేసే అవకాశం ఏంటంటే ఇటీవల చంద్రబాబు నాయుడు కలిసిన నేపథ్యం చూసాం. అలాంటి నేపథ్యంలోనే ఒక యువకుడు ఉత్సాహవంతుడు నారా లోకేష్ అత్యంత సన్నిహితులుగా ఉన్న
చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపుతున్నారు. మరోపక్క సానా సతీష్ గతంలో 1.5 సంవత్సరం ఆయనకు రాజ్యసభ రావడం, మరోసారి రెన్యువల్ కోరారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి సానుకూలంగా స్పందించారు. ఈ ముగ్గురు అభ్యర్థులు దాదాపు ఖరారయ్యనే విషయం యూటీవీ ఎక్స్క్యూజ్ గా చెప్పింది. భాష్యం రామకృష్ణ చేసిన సేవలు కానీ భాష్యం రామకృష్ణ టీడీపీకి అండగా ఉన్నారు. ఆర్థిక వ్యవహారాలే కాకుండా సామాజికంగా సేవ చేయడంలో కూడా ఆయన ముందుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ బలోపేతాన్ని కృషి చేయడమే కాకుండా ప్రైవేట్ విద్యా సంస్థల్ని ఏకతాటిపై నడిపారు. చాలా కారణాలతో ఆయనకు గతంలో ఇచ్చిన హామీని ప్రస్తుతం అవకాశం వచ్చింది, అవకాశం అనే కాన్సెప్ట్ కాకోకుండా నేరుగా చంద్రబాబు నాయుడు ఆయనకు అవకాశం ఇవ్వబోతున్నారు. ఎందుకంటే గతంలో ఇచ్చిన హామీని గుర్తు పెట్టుకొని భాష్యం రామకృష్ణ రాజ్యసభకు పంపుతున్నారు. మరొక చింతకాయల విజయ వ్యవహారం కూడా చూసి మనం ఇక్కడ ఆయన యువకుడు, ఉత్సాహవంతుడు, మరోపక్క నేరుగా స్పీకర్ కుమారుడు, సుదీర్ఘకాలం టీడీపీకి సేవ చేశాను, నా 25 ఏళ్ల వయసు నుంచి టీడీపీకి సేవ చేశాను, నా కుటుంబానికి అవకాశం ఇవ్వండి అంటూ సీఎం చంద్రబాబు నాయుడు కలిశారు. సీఎం చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారని కూడా మనకు సమాచారం వస్తుంది. ఈ ముగ్గురు రాజ్యసభకి ముగ్గురు అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. మరో 10 నుంచి 15 నిమిషాల్లోపు సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా అభ్యర్థులకు సమాచారం ఇవ్వబోతున్నారు. ఇక్కడ భాష్యం రామకృష్ణ పేరు యూటీవీ ఎక్స్క్లూజివ్ గా చెప్పడం, అది నేరుగా మనం గత 4 నెలల క్రితం చెప్పడం, యూటీవీ మొట్టమొదటిసారిగా చెప్పిన పేరు రాజ్యసభకు ట్రైన్ లో అవడం. భాష్యం రామకృష్ణ మిగిలిన అభ్యర్థులు యూటీవీ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక రాజ్యసభ అభ్యర్థుల పేర్లు అయితే దాదాపుగా కొలికొచ్చినట్లుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థుల కసరత్ అయితే పూర్తయింది. భాష్యం రామకృష్ణ, సానా సతీష్, చింతకాయల విజయ్ పేర్లు దాదాపుగా ఖరారైనట్లుగా సమాచారం. అభ్యర్థులకు అధినేత నుంచి పిలుపొచ్చినట్లుగా తెలుస్తోంది. కాసేపట్లో అధికారిక ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉంది. జనసేన నుంచి ఇప్పటికే లింగమనేని రమేష్ పేరైతే దాదాపుగా ఖరారైంది.